అందరికీ నమస్కారం అండి. నేను మీ కిచెన్ గార్డెనర్ ప్రధాన్. ఈ రోజు మన గార్డెన్ కి ఒక చిన్న రీమోడలింగ్ చేద్దాం రండి. నేను ఆల్రెడీ మీకు షార్ట్స్ లో అప్డేట్ ఇచ్చాను. 10 డేస్ ఇంట్లో లేకపోవడం వల్ల మన గార్డెన్ కి పెస్ట్ అటాక్ జరిగి చాలా డ్యామేజ్ జరిగింది. దానివల్ల మనం బేర చెట్టు తీసేయాల్సి వచ్చింది కదా, దానికే అనమాట. నేను జనరల్గా యూస్ చేసే సాయిల్ మిక్స్ ఇదే అండి, రెడ్ సాయిల్ ప్లస్ కౌ మెన్యూర్, ఎర్రమట్టి, గత్తం. నేను ఇదే యూస్ చేస్తాను. ప్రతి ఒక్క గార్డెనర్కి బిగినర్ ఫ్రెండ్లీ అనమాట ఇది. ఇంకా పాటింగ్కి ఇలా వాటర్ క్యాన్స్ యూస్ చేస్తున్నాను. కట్ చేసేసి డ్రైనేజ్ హోల్ పెట్టి యూస్ చేయండి. మీరు ఏ పాట్ తీసుకున్నా, ఏ ప్లాస్టిక్ తీసుకున్నా డ్రైనేజ్ హోల్ పెట్టి పాట్లా యూస్ చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. లేదు మీకు కొంచెం ఎస్థెటిక్ వ్యూ కావాలి అనిపిస్తే మాత్రం ప్లాంటర్స్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను సస్టైనబుల్ అప్రోచ్ చూపిస్తున్నాను కాబట్టి ఆల్టర్నేటివ్స్ చూపిస్తున్నాను అనమాట. ఇవి చిల్లీ సీడ్లింగ్స్ అండి, మన గార్డెన్లో సర్ఫేస్ మీద పెరిగాయి. ఈ టైంలో ఆ పురుగులకి మనం వదిలేస్తే ఇంకా భోజనం అయిపోద్ది మన ప్లాంట్. అందుకే అవి కంట్రోల్ అయినంత వరకు మనం పాట్స్లో పెట్టుకుందాము. టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పటి నుంచి, నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇవి దోసకాయ సీడ్స్ అండి, క్యూకంబర్ సీడ్స్. నేను ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను కదా, అవి కొంచెం పెరగగానే పురుగులు పట్టేసాయండి, మొత్తం హెల్తీగా పెరగవు అసలు. సో అవి కంట్రోల్ అయినంత వరకు, అంటే మనం ఆర్గానిక్ అప్రోచ్ కాబట్టి కంట్రోల్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. అదే కెమికల్ అప్రోచ్ అయితే ఫాస్ట్గానే కంట్రోల్ అవుతాయి. సో అప్పటి వరకు మనం ఇలాగా పాట్స్లో పెట్టుకుందాము, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మనం టైం టు టైం మన ప్లాంట్స్కి న్యూట్రిషన్ సప్లై ఇవ్వాలండి. ఇప్పుడు నేను గత్తం చూపిస్తున్నాను కదా, గత్తం ప్రతి ఒక్క ప్లాంట్కి కొంచెం కొంచెం ఇచ్చేస్తున్నాను. లేదు మీ దగ్గర ఇది లేదు, వర్మి కంపోస్ట్ ఉన్నా అదేనే ఇవ్వచ్చు, లేదా ఎన్పీకే ఏ ఫర్టిలైజర్ ఉన్నా టైం టు టైం ప్లాంట్కి ఇచ్చేయండి. ఎందుకంటే వాటికి లిమిటెడ్ సోర్స్ ఉంటుంది కదండి, దానివల్ల గ్రోత్ హ్యాంపర్ అయిపోతుంది అనమాట, అంటే సరిగ్గా పెరగదు. అలాంటి టైంలో మీరు ఇలా న్యూట్రిషన్ ఇచ్చేస్తే అవి మంచిగా గ్రీన్గా మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, అంతా మంచిగా ఉంటుంది. ఇది హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి, అంటే మన కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ అయ్యిందనమాట. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి, ప్లస్ మనం వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ అంతా మీరు ఇలా ఉంచేస్తే ఒక 3-4 డేస్ తర్వాత మంచి ఫర్మెంట్ అయిపోతాయి. కొంచెం స్మెల్ వస్తుంది, మీరు కావాలంటే మాస్క్ యూస్ చేసుకోండి. ఇప్పుడు దీని బెనిఫిట్స్ అన్నీ డబుల్ అయ్యి మనం ప్లాంట్స్కి ఇస్తే వాటికి మంచి న్యూట్రిషన్ సప్లై అనమాట ఇది. మీరు ఇదే కాకుండా కావాలంటే పంచగవ్య, జీవామృతం కూడా యూస్ చేసుకోవచ్చు. అది ప్రిపరేషన్ నేను మీకు ఏదో ఒక వీడియోలో చూపిస్తాను మళ్ళీ. లేదు అనుకుంటే మీరు ఆ వేస్ట్ అంతా తీసుకెళ్ళి కంపోస్ట్ కూడా మీరు ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అది ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుందండి, ముందే చెప్తున్నాను. ఇది సీతాఫలం మొక్క అండి, ఎంత చిన్నగా చూసారా. లాస్ట్ ఇయర్ ఇంత సైజ్ది పెడితే ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయి ఇప్పుడు కాయలు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేసింది. ఇంకా హార్వెస్ట్ అయితే రాలేదు, ఫస్ట్ హార్వెస్ట్. ఇంకా కాయలు మాత్రం చాలానే ఉన్నాయి. అలా ఇవి మనం బయట నాటేసుకుందాం, మీకు ఇవి ఎక్కడైనా ఈజీగా కనిపించేస్తాయండి. సో మనకి బయట కూడా మొత్తం అలోవెరా మొక్కలే ఉన్నాయండి, మా ఇంటి ముందు మొత్తం అలోవెరా చెట్లే ఉంటాయి మీకు చూస్తే. సో వాటి మధ్యన ఇలా పెద్ద చెట్లు మనం బయట పెట్టుకుంటే బెటర్. లేదంటే పెద్ద చెట్ల కింద ఉండే చిన్న చెట్లు షేడ్కి చచ్చిపోతాయి అనమాట. నేను పైన వ్యూ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా చుట్టూ ఫెన్స్ ఉందండి, అందుకే. మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.